దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ కుటుంబాలు ప్రస్తుతం గుండెలు బాదుకొని ఏడుస్తున్నాయి. ఎందుకంటే ఇంకొద్ది గంటల్లోనే తమ కళ్ళ ముందుకు వచ్చేస్తారు, తమ ఇళ్లకు తిరిగి వచ్చేస్తారని చెప్పి అనుకున్న వాళ్ళు మరికొంతమంది అది చూడొచ్చు. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎక్స్ప్రెస్ బస్ అది. సాధారణంగా కొంచెం అంటే ఆ ప్రాంతం ఆ రోడ్లు అలాగే ఉంటాయి, కాస్త వేగంగా వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందున రాత్రిపూట అంటే తెల్లవారుజామున కాబట్టి వాళ్ళకున్న స్పీడ్ లిమిట్లో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని సంబంధించి మాట్లాడుకునే ముందు ఒకసారి విజువల్ చూడండి. ఆ కంకర ఏ స్థాయిలో కూరుకుపోయిందో అక్కడ చూస్తే మనకు అర్థమవుతోంది. జేసీబీ సాయంతో ఆ బస్సుని పూర్తిగా అక్కడ బ్రేక్ చేస్తే తప్ప ఆ వెహికల్ అదిగో దాంట్లో మీరు చూడొచ్చు, దాంట్లో ఇంకా మనుషులు ఉన్నారు. ఆ మనుషులు మీరు చూడొచ్చు. ఆ వెహికల్ ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో మీరు మనుషులు చూస్తున్నారు, ఒక చూడొచ్చు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు దాదాపుగా అక్కడ దాంట్లో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. జేసీబీ సాయంతో వాటిని తీసుకొచ్చి ఆ గ్రిల్స్ ని పగలగొడితే తప్ప ఆ విండోస్ కి సంబంధించి వాటిని తొలగిస్తే తప్ప వాళ్ళని అక్కడి నుంచి బయటకి తీయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ప్రమాద తీవ్రత, మరో పక్క అదే ఆ ప్రమాదంలో గాయాల పాలైన సందర్భంలో దాంట్లో ఉన్న ఆ కంకర పూర్తిగా వచ్చి వాళ్ళ మీద పడిపోవడంతో ఆ తీవ్రత మరింత పెరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. జేసీబీల సాయంతో అక్కడ ఆ కిటికీలకు సంబంధించిన గ్రిల్స్ ని తొలగించిన తర్వాత అప్పుడు ఆ కంకర మళ్ళీ కింద పడింది. ఆ నేపథ్యంలోనే కాస్త వారిని కాపాడే ప్రయత్నం చేయగలిగారంటే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత. ఆ కంకరని పూర్తిగా తొలగించిన తర్వాత ఆ బస్సుని అక్కడి నుంచి వేరే చోటుకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. జేసీబీ సాయంతో పూర్తిగా ఆ బస్సుకి సంబంధించి విండో షీట్స్ ని తొలగించిన తర్వాత మాత్రమే వాళ్ళని కాపాడడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా టిప్పర్ లారీ పల్టీ కొట్టేసిన సందర్భం, బోల్తా పడింది. ఆ ప్రయాణికులకి ఎక్కడా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఒక్కసారిగా అంతటి భారీ వాహనం వచ్చి బస్సు మీద పడితే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ తెల్లవారుజామున మీరు చూడొచ్చు కొంతమంది గాయాల పాలైన వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చిన సందర్భం. కొంతమంది రెప్పపాటు కాలంలోని వాళ్ళు అక్కడ బయటపడిన సందర్భం. ఎప్పుడైతే అంతటి భారీ టిప్పర్ బస్ మీద పడిందో మీరు చూడండి. ఎక్కడైనా మనిషి అనేవాడు బతికే అవకాశం ఉంటుందా? మరీ ముఖ్యంగా ఇప్పుడు కుటుంబాలు గుండెలు బాదుకుని ఏడుస్తున్నాయి. శివయ్య, సోమవారం పూట, అందులో కార్తీక సోమవారం పూట నీ గుడికి వద్దాం అనుకున్నారా కుటుంబం? కార్తీక సోమవారం పూట మమ్మల్ని మా కుటుంబానికి దూరం చేస్తావా? ఇది నీకు న్యాయమా అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకుని నడుస్తున్నారు. ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ప్రాంగణమంతా ఆహాకారాలతో, ఆర్తనాదాలతో, మరి ముఖ్యంగా ఆ హాస్పిటల్కి సంబంధించి ఆ హాస్పిటల్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బంధువులకు ఇప్పుడే సమాచారం అందింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం బంధువులకు సమాచారం అందించిన నేపథ్యంలో వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్. ఎంతమంది కళల బస్సులో ఉంటాయి? మరీ ముఖ్యంగా ఎంతమంది సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఎవరు ట్రావెల్ చేస్తూ ఉంటారు? మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే కాస్త సుదూర తీరాలకు వెళ్ళడం మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే దాంతోపాటు మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే మిడిల్ క్లాస్ కావచ్చు, అంతకన్నా తక్కువ పరిస్థితుల్లో ఉన్నవాడు కావచ్చు, ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా ఉన్నవాడు కావచ్చు. అందులోనూ ఫ్రీ బస్ ఇచ్చిన సందర్భంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఫ్రీ బస్ అప్లికబుల్ కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో ట్రావెల్ చేస్తున్న సందర్భం ఎక్కువ శాతం ఉంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారు, ఇటు ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ వరకు కూడా. ఈ క్రమంలో ఈ ఘటన ఆ తీవ్రత మనకి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుని తరలించారు. అక్కడ ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది. ఆ బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. వాళ్ళ ఆర్తనాదాలతో, ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి బాధిత కుటుంబాలు చేరుకుంటున్నాయి. అక్కడ పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా క్షతగాత్రులకు ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది?
రైట్, మొత్తం బస్సులో 70 మంది ఉన్నారు. అందులో ఇప్పటికి 20 మంది మరణించారు. ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు ఎవరైతే మృతదేహాలన్నీ కూడా ఇప్పటికి ఒకసారి మళ్ళీ శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అక్కడ పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు గాయాల పాలైన వాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు. అధికారులు వచ్చి వారిని అంబులెన్స్లో అక్కడి నుంచి తరలిస్తున్న సందర్భం. జేసీబీ సాయంతో ఆ వెహికల్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ అంతమంది చేరుకున్న తర్వాత కూడా ఆ క్షతగాత్రుని దాంట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని. కారణం ఏంటంటే కంకర పూర్తిగా కప్పేస్తుంది వాళ్ళని. కేవలం వాళ్ళ తలభాగం మాత్రమే కొంతమందికి అదృష్టం. అది కూడా అదృష్టం అంటే ఈ క్షణంలో వాళ్ళ ప్రాణాలకు సంబంధించి మాట్లాడుకుంటే ప్రాణాలని నిలుపుకునేందుకున్న ఆఖరి అవకాశం అదేం కాదు, అదొక్కటే మిగిలింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మొండం భాగం వరకు కూడా కంకర వచ్చేసింది. వాళ్ళు ఎక్కడా కదలలేరు. ఒక పక్క ఆ టిప్పర్ లారీ చేసిన గాయం, ఇప్పుడు దానికి తోడు ఈ ఘటనకు సంబంధించి కంకర పూర్తిగా కప్పేయడం. మీరు చూడొచ్చు అక్కడికి చేరుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు కొంతమంది. కానీ వాళ్ళు కాపాడాలంటే ఆ కంకర మొత్తం తొలగించాలి. ముందు ఆ కంకరని తొలగించాలంటే టిప్పర్ మళ్ళీ దాని మీద ఉంది. టిప్పర్ ఉంది, కంకర ఉంది. ఒకవేళ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, ఎందుకంటే ఆ కంకరని తొలగిస్తే మళ్ళీ ఆ టిప్పర్ వచ్చి పూర్తిగా పడిపోతుంది. చూడండి పాప వాళ్ళకి ఇక్కడ సాయం చేద్దాం అనుకున్నా కూడా అవకాశం ఎంత తక్కువగా ఉందనేది. ఎందుకంటే ఏ కంకర అయితే వాళ్ళ మీద పడిందో ఆ కంకరని తొలగిస్తే టిప్పర్ మళ్ళీ పూర్తిగా వాళ్ళ మీద పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కంకర మళ్ళీ టిప్పర్ కింద వెళ్ళి బేస్గా నిల్చునిపోయింది. సో ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడ అలా ఆగాల్సి వచ్చింది. వాళ్లకు ఎంతమందిని అయితే అక్కడ స్థానికులు కాపాడగలిగారు, సాయం చేయగలిగారు, వాళ్ళకి సాయాన్ని అందించారు. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శిల్ప, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? క్షతగాత్రులకు ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఆ బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకుంటే నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి శిల్ప? రైట్, ఒకవైపు అక్కడ అర్థనాదాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు చెవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్. ఎందుకంటే ఒకవైపు మృతదేహాలు ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు, ఇంకోవైపు క్షతగాత్రులకి అక్కడే వైద్యం అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే బాధిత కుటుంబాలు ఒకరొకరుగా చేరుకుంటూ అన్నిటి పర్యటన అవుతున్నారు. ఈ విధంగా ఇంటికి చేరాల్సిన వాళ్ళు ఈ విధంగా మృత్యుదే వెళ్తూ రావడం ఏంటంటే కూడా పెద్ద ఎత్తున ఎవరు కూడా తీసుకోవాలండి. దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ప్రస్తుతం 20 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బస్సు అనేది నుజ్జునొచ్చైంది. అందులోకి ఏదైతే టిప్పర్ ఉంటుందో పూర్తి స్థాయిలో చుట్టుకుపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 4:20 సమయంలో ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. జనరల్ గా ఆ టైంలో హైవే పైన వెహికల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ స్పీడ్ తోని వెళ్తుంటారు. ఇంకోవైపు వికారాబాద్ హైవే అనేది సింగిల్ ఏదైతే 1 వే మాత్రమే ఉంటది. మధ్యలో డివైడర్ కావచ్చు ఏమి కూడా ఉండవు.